సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న వీడియో పెట్టడం కుదరలేదండి. అందుకని పెట్టలేదు. 2 డేస్కి ఒకసారైనా పెడతానని మీకు ప్రామిస్ చేశాను కదా! నిన్న కుదరలేదనమాట. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసుకున్నాను వెజిటేబుల్స్. అసలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే, ఒక్కసారి బుక్ చేసుకున్నానని చెప్పాను కదా! తర్వాత ఇంకా నాకు ఇదే నచ్చేసిందండి. ఇంత ఫ్రెష్‌గా ఉన్న ఐటమ్స్ నాకు మార్కెట్‌లో దొరకాలంటే 5:30కి వెళ్ళాలి. ఈవినింగ్ 5:30కి వెళ్తే రేట్లు ఎక్కువ చెప్తారు. లేట్ అయ్యే కొద్దీ కాస్ట్ తగ్గుతది. అంటే ఒక 6:30కి 7కి వెళ్తే దొరుకుతాయి కానీ ఇంత ఫ్రెష్‌గా ఏం దొరకవు. నాకైతే బాగా నచ్చినాయి. మాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. పావు కిలో ఇమ్మంటే ఇవ్వరు మార్కెట్‌లో. అరకిలో తక్కువ ఇవ్వమని అంటారు. పావు కిలో అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే ఎంత అయితే అంత. ఈ కొత్తిమీర ఈ ఒక్కటి ఇవ్వరండి అక్కడ. చిన్న చిన్న కట్టలు ఉంటాయి. రూ. 13 అది యాక్చువల్‌గా అయితే ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో. అయితే వాళ్ళు రూ. 13 ఇచ్చినా ఇస్తామన్నా సరే ఇవ్వరనమాట. ఇస్తే రూ. 20 కట్ట ఉంటది. 5, 5 రూపాయలు ఉంటాయి గానీ ఇప్పుడు రూ. 5 కూడా లేవండి ఎక్కడ కూడా. స్పినాచ్ అంటే మనకి ఇది పాలకూర. ఇదేమో ఈ పుదీనా. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే నాకైతే బాగా నచ్చినాయండి. మీరేమని అనుకోండి, అక్క డబ్బులు ఎక్కువ పెట్టేస్తున్నావు, బయటికెళ్తే ఇంకా తక్కువకొస్తాయని. నేను ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పులతోటి అంతా తిరగలేను. పైగా ఒక చోట అన్నీ ఉండవు. ఇటు సైడ్ ఒకటి ఉంటే అటు సైడ్ ఒకటి ఉంటాయి. ఇంక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉండాలి. కాబట్టి నాకైతే ఇదే బాగా నచ్చింది. ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. నిన్న నైటు ఇంకా కూరగాయలు లేవనమాట. ఈరోజు బుక్ చేసిన కూరగాయలు నార్మల్‌గా బాస్మతి రైస్ తోటి ఇలా పులావ్‌లాగా చేశాను. మా పిల్లలు అస్సలు తినలేదు తెలుసా. నార్మల్ రైస్తోనే బాగుందమ్మా, దీంతో అస్సలు బాలేదని చెప్పారు. ఇదివరకు చేశాను కదా! టమాటా రైస్, టమాటా పలావ్ అనమాట. టమాటా పలావే నార్మల్ రైస్‌తో చేశాను. తిన్నారు. అసలు ఎంత తిన్నారంటే ఇంకా మా వారు కూడా లేదనమాట. అంతలా తిన్నారు పిల్లలు. కానీ ఇప్పుడైతే మొత్తం అలాగే ఉండిపోయిందండి. అసలు ఎవ్వరికీ ఇష్టపడలేదు. ఉడికింది కానీ టేస్ట్ ఎందుకో నార్మల్ రైస్ అంత టేస్ట్ రాలేదనమాట. చూసాను బాగానే ఉంది. మీకెందుకు నచ్చలేదు అనుకున్నాను. బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను, అలా చేసేసుకోండి. కానీ బాస్మతి రైస్‌తో చేయకపోతేనే బెస్ట్ అని నా ఒపీనియను. బాస్మతి రైస్‌తో చేస్తే ఏంటంటే అంత టేస్ట్ లేదు. కింద మాడిపోయింది కూడా. అంటే విజిల్స్ ఏమైనా ఎక్కువ ఏయించేసానేమో. ఒక గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ వేసాను. యాక్చువల్‌గా 2 వేసుంటే మళ్ళీ మెత్తగా అయిపోనేమో మరి. ఏదేమైనా సరే టేస్ట్ అయితే లేదండి. ఏదో నార్మల్ టేస్ట్ ఉంది. మనకి బాస్మతి రైస్ తోటి బిర్యానీ బాగుంటుంది. దమ్ బిర్యానీ బాగుంటుంది. ఇంకేం బాగోదు. వద్దని చెప్తున్నారు. వేస్తుంటే వద్దని చెప్తారు. వద్దు, నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు అలాగే అంటారు. బాగానే వచ్చింది. చూడడానికి మాత్రం చాలా బాగుంది కానీ ఇంకా వద్దంటున్నారు వాళ్ళే. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటని ఒకసారి చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చేసి చూడండి. కానీ టేస్ట్ అయితే అంత ఇదిగా ఏం రాలేదని నేను అనుకుంటున్నాను. చూడడానికైతే బాగానే ఉంది. అడుగంటడం అంటారా, ఇంకా వాటర్ తక్కువైనట్టున్నాయి, అందుకని అడుగంటేసింది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేస్తా. ఇప్పుడు ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి పెద్ద కడాయి పెట్టుకున్నాను. కుక్కరు, చిన్న కుక్కర్ అయితే సరిపోదు. ఎక్కువ వండుదాము, పిల్లలు తింటున్నారు కదా అనుకున్నాను కానీ ఇంకా తినట్లేదనమాట. ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసానండి. బాగా ఫ్రైడ్ ఆనియన్స్ టైప్లో చేసేద్దామని బాగా ఫ్రై చేశాను. ఇలా బాగా ఫ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇలాగా దీంట్లో బిర్యానీ మసాలాలు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసేసాను. బాగా ఫ్రై చేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసి బాగా మగ్గపెట్టేశానండి. మగ్గపెట్టిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది. మగ్గకపోతే మనకి ఎలా ఉంటుందంటే టమాటా ముక్కల్లా ఉండిపోతుంది అనమాట. అందుకనే బాగా మగ్గపెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంది. కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియోని. మళ్ళీ ఇంత ఫాస్ట్గా చేస్తున్నావు ఏంటక్క అనుకోకండి. ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. ఇలా మ్యాచ్ చేసానండి బాగా. ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసిన తర్వాత వాటర్ వేసాను. 1:3 అదే ఒక గ్లాసుకి 1.5 వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ వేయించాను. 3 విజిల్స్ వేయించుంటే బాగుండేది. ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. నేను క్యారెట్ ముక్కల కింద కట్ చేస్తుంటే తినట్లేదు పిల్లలు. అందుకు నేను ఏం చేశానంటే ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా మొత్తం కూడా కోరుడు తీసేసుకుని
ఫ్రై చేస్తానమాట. అలా అయితే తింటారండి. కలర్ కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది. తిన్నారులేండి మొత్తం మీద. ఇంక ఏదొక్కటి వీళ్ళు తినడానికి ఏదొక్కటి చేయాల్సి వస్తుంది. ఇంకా మిగిలింది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఆ ముక్కలు నేనే తినాల్సి వచ్చింది, వాళ్ళు తినలేదు. అంతే, దీన్ని బాగా ఫ్రై చేసేసి నార్మల్గా రవ్వ అనమాట. ఉల్లిపాయలు కూడా వేస్తున్నా, కరివేపాకు. ఏం రవ్వ అంటే గోధుమ రవ్వ. మేము గోధుమ రవ్వే తింటాము. నార్మల్ది కూడా తింటాం, కానీ బొంబాయి రవ్వ పిల్లలకి మళ్ళీ కడుపు నొప్పి అని ఏడుస్తారని. ఇదంతా ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది. జీడిపప్పు నానబెట్టారండి, జీడిపప్పు ములక్కాడ కర్రీ కోసం. సన్న సన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఇంకా పప్పు దినుసులు అన్నీ వేసేసా. తాలింపుకి పెడతాం కదా అవన్నీ. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇలా బాగా ఫ్రై చేసేసి చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేశానండి. పచ్చిమిరపకాయలు ఇంకా క్యారెట్ అవన్నీ కలిపి ఫ్రై చేశాను. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా వాటర్ వేస్తాను. 1:2 రేషియో వేస్తాను. ఒక గ్లాసుడు నూకకి 2 గ్లాసులు వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేసానండి, కరివేపాకు. ఇవి కూరలు తీసాను కదా, మాడిపోతుంది అనమాట తొందరగా. ఒక గ్లాసుకి 2 గ్లాసులు. ఇది మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి మూత పెట్టేసా. చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేదంటే అది మొత్తం వాటర్ అంతా లాగేసి సరిగ్గా ఉడకదనమాట. అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ చేస్తున్నా, అది అయిపోతుంది. ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేశాను. ఇంకా అయిపోయింది, చూడండి ఎంత బాగా అయిందో. ఇంకా కొంచెం మగ్గాలి, మగ్గితే సరిపోతుంది. ఈ కర్రీకి ఫస్ట్ నేనైతే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఆ టిష్యూ పేపర్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నా. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు. ములక్కాయలు వేసేసి బాగా మగ్గపెట్టేశాను. ఇలా మగ్గపెట్టేసి మూత పెట్టేసి ఉప్పు కారం వేసేసి విజిల్ వేయించేసానండి. లాస్ట్లో అంటే విజిల్ వేసే అంటే కుక్కర్ మూత పెట్టే ముందు జీడిపప్పు వేసాను, నానబెట్టాను. 1 అవర్ నానబెడితే మెత్తగా మంచిగా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
కానీ గ్రేవీ రాదని చెప్పేసి నేను ఒక టమాటా మిక్సీ పట్టేశానండి, ప్యూరీ కింద చేశాను. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేశాను. ఇవ్వండి, పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కారం వేసాను అన్నమాట. ఇప్పుడు కారం ఏం వేయలేదు, కారం వేసేసుకుని విజిల్ అయితే పెట్టేశాను. అడుగంటేస్తూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. కారం ఎక్కువే పడుతుంది, టమాటా కదా, కారం పడుతుంది అనమాట. కొంచెం పెరుగు కూడా వేసాను. పెరుగు వేస్తే ఏమవుతుందంటే గొజ్జు కింద వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అన్నిట్లో వేయట్లేదు, ఇలా గ్రేవీ కావాల్సి వచ్చిన వాటికే వేస్తున్నాను. పెరుగు దీంట్లో కూడా వేస్తారు, మామూలు కర్రీస్లో కూడా ఉల్లిపాయలు లేనప్పుడు పెరుగు వేస్తారనమాట, గొజ్జు బాగా వస్తుంది గ్రేవీ. మీరు కూడా ఒకసారి చూడండి. అంతేనండి, విజిల్ తీసిన తర్వాత చూపిస్తాను. మంచిగా నూనె అంతా తేలి ఉంటుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఉప్పు సరిపోదు, కారం కూడా సరిపోదు. టమాటా ప్యూరీ వేస్తే ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట అన్నీ. ఒక 2 విజిల్స్ చాలండి. మళ్ళీ ఎక్కువ విజిల్స్ వేస్తే మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ వేయిస్తా, లేదంటే ఒకటైనా విజిల్స్ వేయించుకోవచ్చు, కుక్కర్ని బట్టి మాట. కొత్త కుక్కర్ అయితే ఒకటే సరిపోతుంది, పాత కుక్కర్ అయితే 2 విజిల్స్ అంతే. కొంచెం వాటర్ ఉన్నాయి, అవంతా అయ్యేదాకా హీట్ చేస్తే సరిపోతుంది.